అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4th క్లాస్ లాస్ట్ పేజీ నెంబర్ 54 లెటర్స్ ప్రాక్టీస్ అంటే వీటన్నిటికీ సంబంధించి ఒక వర్క్షీట్ ఇచ్చారు. ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి ద యంగ్ వన్ ఆఫ్ ఏ లయన్ యొక్క బేబీని ఏమంటారు అంటే కబ్. నెక్స్ట్ అండర్లైన్ ద డిస్క్రైబింగ్ వర్డ్స్. ఇక్కడ అడ్జెక్టివ్స్కి అండర్లైన్ చేయమన్నారు. ఏ స్మాల్ బేబీ ఈజ్ ఇన్ క్రాడిల్. స్మాల్ అనేది ఇక్కడ సైజ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ద బాల్ ఈజ్ బ్రౌన్ అనేది కలర్, అది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వాజ్ వర్. ఐ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. వాజ్ అనేది సింగులర్కి వాడతాము. దే వర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. వర్ అనేది ప్లూరల్కి వాడతాము. షీ వాజ్ ఎట్ ద ఫెయిర్. వీ వర్ ఈటింగ్ ఐస్ క్రీమ్. వాజ్ వర్ ఈ విధంగా రాస్తాము. నెక్స్ట్ ఇన్ ద స్టోరీ వాట్ డిడ్ రవి అండ్ అర్జున్ ఫైండ్ ఆన్ ద ప్లే గ్రౌండ్లో వాళ్ళు ఏమి కనిపెట్టారు, వాళ్ళకేం కనపడిందంటే పర్స్. ఐ లాస్ట్ పర్స్ అనేది కనపడింది, ఇది రాంగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే రీడ్ ద రైమ్ ఆన్ డేస్. విచ్ డే ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ కామ్ అండ్ నెవర్ బ్లీక్. కామ్ అండ్ నెవర్ బ్లీక్గా ఉంటేది ఏ డే అంటే మనం చూడండి, ట్యూస్డే ఈజ్ కామ్ అండ్ నెవర్ బ్లీక్. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ట్యూస్డే అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే రీడ్ ద సెంటెన్సెస్ దట్ అబౌట్ ద ఫెయిర్ గురించి 4 థింగ్స్, ఫెయిర్లో ఉండేటువంటి 4 థింగ్స్ రాయమన్నారు. జైంట్ వీలు, ఐస్ క్రీము, టాయ్ కార్ రైడ్, ఫేస్ పెయింటింగ్ అనేవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ సెవెంత్ వన్ విచ్ ఆఫ్ దీస్ ప్లేస్ యూ వుడ్ లైక్ విజిట్ ఫర్ పిక్నిక్కి మనం ఎలాంటి ప్లేస్ పోతే నచ్చుతుందంటే పార్క్. నెక్స్ట్ రైట్ 2 నేమ్స్ థింగ్స్ ఫైండ్ యువర్ కిచెన్లో అటువంటి 2 థింగ్స్ రాయమన్నారు. స్టవ్, రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్. నెక్స్ట్ 9th వన్ రైట్ ఎనీ 4 సెంటెన్సెస్ అబౌట్ యూ డూ ఇన్ ద మార్నింగ్ చేసేటువంటి 4 సెంటెన్సెస్ రాయమన్నారు. ఐ బ్రష్ మై టీత్, ఐ టేక్ మై బాత్, ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఐ ప్యాక్ మై బ్యాగ్. ఈ విధంగా సింపుల్ సెంటెన్సెస్ రాసుకోవచ్చు. 10th వన్ ఐ క్లైంబ్డ్ అప్ ఆన్ ఏ బిగ్ బ్రౌన్ హార్స్ అండ్ ఇట్ వెంట్ అప్ అండ్ డౌన్. విచ్ రైడ్ ఈజ్ ద చైల్డ్ ఎంజాయింగ్? మ్యారీగో రౌండ్. అది అప్ అండ్ డౌన్ పోతుంటుంది, రౌండ్ తిరుగుతుంటుంది. నెక్స్ట్ 11th వన్ ఐ ప్లే విత్ మై ఫ్రెండ్స్ టిల్ ఈవినింగ్స్ లైట్. మా ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడం వల్ల ఎలాగా అనిపిస్తుంది అంటే చిల్డ్రన్స్ ప్రకారం హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ ద స్టోరీ టీచర్స్ దట్ హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనేది మీరు అంగీకరిస్తారా అంటే ఎస్, ఐ అగ్రీ. ఎందుకంటే మనము రవి అర్జున్ వాళ్ళ స్టోరీలో చూసాము, పర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకు మంచి ప్రశంసలు వచ్చాయి, అలాగే వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా బాగుంది. ఆ విధంగానే వీ షుడ్ టెల్ ద ట్రూత్ సో పీపుల్ కెన్ ట్రస్ట్ అస్ అండ్ బికాజ్ ఇట్ మేక్స్ ఫీల్ గుడ్ ఇన్సైడ్. అది మనకు లోపల ఇన్సైడ్గా నేను మంచి పని చేశానన్న ఒక సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది. ఈ విధంగా మనకు చివరిలో ఉన్నటువంటి లెటర్స్ ప్రాక్టీస్ అనే వర్క్షీట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతటితోటి మనకు 4th క్లాస్ ఇంగ్లీష్ రెడీనెస్ వర్క్షీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.